ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరిచిన పిల్లలు గతించిన దినమంతా కూడా తన కృపలో భద్రపరుచుకుని క్షేమం ఇచ్చి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024 సంవత్సరం 9వ నెల 9వ దినాన్ని మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ప్రభువగు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళ లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను. హబగ్గ గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. పిల్లరా, దేవుడు వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకి యోగ్యమైనది. బలహీనత సమయాలలో ఆయన బలపరిచే దేవుడని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తాం. ఏ విషయంలో అయితే బలహీన కలిగి ఉన్నామో, నాకు ఈ పని జరగదేమో, లేకపోతే నా స్థితిని తినేమో, నేను ఎన్నాళ్ళు ఎదురు చూసినా నాలో ఫలితం అనేది లేదు అని ఒక అవిశ్వాసంతో ఉన్నట్లయితే దేవుని వాక్యం అంటుంది, ప్రభువు యెహోవే నాకు బలము అని హబగ్గకు ఆ భక్తుడు సెలవిస్తున్నట్లుగా, ఏమన్నా లేకపోయినా నీకు దేవుడే నాకు బలమని, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఆయన ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయను. ఎప్పుడైతే బలహీనమో అప్పుడే మనం బలవంతులము. దేవుడు మన బలవంతులుగా చేసి దేవుడు ఉన్నతమైన స్థితిలో ఆయన నడవజేసే గొప్ప తండ్రి. కాబట్టి ఆయన వైపు చూసి మనం ఆయనతోనే ఉందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు, నీ వాక్యం నమ్మదగినది. ప్రభా, కొన్ని విషయాలు మేము బలహీనమవుతుంటాం, కానీ నువ్వు బలవంతుడు తండ్రి. అయ్యాయిగో తండ్రి, మమ్మల్ని బలపరిచి అయ్యాయిగో తండ్రి మమ్మల్ని లేడి కాలు వలె దేవా తండ్రి నువ్వు ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని ఉంచగలవని లేఖనం సెలవిస్తాం తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. ప్రభా, మరి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి, ప్రతి అవసరాలు కూడా మీరు తీర్చండి. దేవానికి వందనాలు తండ్రి. మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరికి కూడా మంచి ఆరుగులతో నింపండి. చక్కటి పరిపాలన జరిగించడానికి తగిన జ్ఞానం, ఆలోచన బిడ్డకి యువత నాయకులకు అనుగ్రహించండి. దేవ, యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. యవన బిడ్డలందరూ కూడా ప్రభు ఇదిగో తండ్రి త్రోవ తొలగి నశించిపోతూ ఉన్నారు తండ్రి. వాళ్ళు చెడిపోయారు తండ్రి. నాయన ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసునికి స్తోత్రాలు ప్రభా. యవన బిడ్డలందరినీ కూడా మీరు రక్షించుకోండి తండ్రి. ప్రభా, యేసునికి వందనాలు. నీ మార్గంలో వాళ్ళు నడిపించుకోండి దేవా. ఇదిగో తండ్రి విదేశంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మంచివంతు నింపండి దేవా. యేసునికి వందనాలు. చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. రాకపోకలు మీరు తోడుగా ఉండండి. ఉద్యోగం చేసుకున్న ప్రతి బిడ్డలకు కూడా ఆయా రాకపోకలో మీరే తోడుగా ఉండండి. ఉద్యోగ వ్యవస్థలో తండ్రి ప్రభా మీరే తండ్రి మంచి జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించండి దేవా. యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి నాన్న పనికిళ్ళే బిడ్డల కోసం ప్రార్థిస్తా ఉన్నా మంచివంతు నింపండి. దాని ఇదిగో తండ్రి మా దేశ పాడి పంట అంతా కూడా మీరు ఆస్వాదించండి దేవా. ఇదిగో తండ్రి హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేసి దేవా. ఇదిగో తండ్రి కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసినాను. ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో మమ్మల్ని అందరినీ కూడా నింపి నామనికి మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.